మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గత నెల 3వ వారంలో మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, అదేవిధంగా ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం భూలోకంలో జీవించున్నంత కాలంలోనే మనం సంపాదించుకోవాలి. అప్పుడు మరి పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాము. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేక విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరి గత వారాల్లో మరి రక్షణ దేవుడు ఇచ్చాడు, అది ఉచితంగా ఇచ్చాడు. దేవుని కృప చేతనే మనం రక్షించబడ్డాం. బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, మరి ఆ విధంగా దేవుని యొక్క సహవాసం ఇచ్చాడు. ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరడానికి మనకి యోగ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విధంగా కొన్ని విషయాలు మనము గత 2 వారాలుగా మనం ధ్యానించాం. ఈ రోజున మరి ఒక అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతూ ఉన్నాను. ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. 13వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని చివరిలో నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. కనుక వాగ్దానము చేయబడిన ఆత్మ చేత. కనుక ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అని మనం గ్రహించుకున్నట్లయితే, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో మరి శిష్యులకు అని చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తిరిగి వెళ్తాను పరలోకంలో నా తండ్రి ఇంటికి. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తగా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండటానికి మీకు పరిశుద్ధాత్మను నేను పంపుతానని చెప్పి మరి ఆరోహణుడైనట్లు మనం అపోస్తల కార్యంలో మరి 1వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. కనుక యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అనే శిష్యులకు కనబడి నిజంగా అతను మరణాన్ని గెలిచి లేచాడని మరి రుజువు చేసుకొని తనకున్నటువంటి గాయాలను వారికి చూపించి అనేక ప్రమాణములు వారికి చూపించి నేను తిరిగి లేచాను, కనుక ఇదే విధంగా మీరు కూడా లేస్తారనేటువంటి విశ్వాసం రావాలని వారికి కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను సమాధానకర్తను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండటానికి ఆత్మను పంపించెదను అని చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. కనుక ఆ విధంగా మా యొక్క పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను మన మధ్యకు మరి పంపబడ్డాడు అన్నమాట. అంటే అంతకుముందు పరిశుద్ధాత్మ లేడా అని మనం అనుకోవచ్చు. పరిశుద్ధాత్మను అంతకుముందు కూడా ఉన్నాడు. సృష్టి ఆరంభం నుండి ఉన్నాడు. మన దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు, త్రిత్వముల ఏకత్వం కలిగినటువంటి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను నామం. ఆ ముగ్గురు కలిసి ఒకటి, వేరు వేరు కాదండి. యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఉన్నాడంటే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఉంటాడు అని మనము నమ్మాలి. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే ఆత్మను నేను మీ యొద్దకు పంపుతాను, ఆత్మ చేత నేను మిమ్మల్ని ముద్రిస్తాను అనేటువంటి మాటను అక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక చూసినట్లయితే 13వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో పరిశుద్ధాత్మను పంపుతానని మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం నమ్ముతున్నాం. ఎంతమంది ఇక్కడ నమ్ముతారండి? పరిశుద్ధాత్మలు ఉన్నాడా లేదా అని అందరూ నమ్ముతారు కదా. ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని అంటే ఆ పరిశుద్ధాత్ముడు మీకు అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి. ఆయన ఎక్కడో ఉండడు, ఆయన పరలోకంలో ఉండడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడు అని మనం గుర్తించాలి. కనుక యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి దేవుడు. కనుక ఈ ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. మనం ఏ ఆత్మ చేత ముద్రించబడ్డామండి? ఆత్మని, పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్రించబడ్డాం.
కానీ మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే పేతురు యొక్క ప్రసంగంలో మరి ఆ ప్రసంగం అంతా చేసిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వారిని అడుగుతారు, అయ్యగారు మేము ఏం చెయ్యాలి అని అన్నప్పుడు, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ యొక్క పాపముల గురించి ప్రాయశ్చిత్తం చేసినటువంటి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీరు పాపాలను విడిచిపెట్టి బాప్తీసం పొందండి అని హెచ్చరించినప్పుడు వారు బాప్తీస సాక్షుల్లోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. కానీ ఎప్పుడైతే మీరు బాప్తీసం తీసుకుంటారో అప్పటి నుండి పరిశుద్ధాత్మ అను వరము మీకు ఇవ్వబడుతుంది. కనుక యు ఆర్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ టు యువర్ హార్ట్. అది పరిశుద్ధాత్మని మీ హృదయంలోకి చేర్చుకుంటున్నారు. అందుకని ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్లుగా, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుతున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తాను, వానితో నేను నాతో వాడును భోజనం చేయునని ఆ వాక్యం ఉంది. కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తావో, ఎప్పుడైతే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, అప్పుడు కుమారుని ఆత్మ మీలో ఉంటుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు మరి కుమారుని ఆత్మను మీ హృదయంలోనికి పంపును అని. కనుక ఆ కుమారుని ఆత్మనే పరిశుద్ధ ఆత్ముడు. కనుక ఆ ఆత్మను నువ్వు ఎప్పుడు పొందుకుంటున్నావు అంటే, మరి ఆ యొక్క బాప్తిజం తీసుకున్నప్పుడు, రక్షకుడిగా అంగీకరించినప్పుడు, నీవు రక్షణ పొందుకున్నప్పుడు, ఆ రక్షణ గురించినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపాన్ని కలిగి పాపాలు ఒప్పుకున్నప్పుడు, అప్పటి నుండి ఆ పరిశుద్ధాత్ముడు నీతో కూడా ఉంటాడు. కానీ ఈ రోజున మనం అందరం కూడా పరిశుద్ధాత్మ అను వరాన్ని, అంటే పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక చివరి వాక్యం మరి భాగంలో 14వ వచనంలో మనం చూసినట్లయితే, చివరి భాగం, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువుగా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, సంచకరువు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే స్టోర్, మన లోపల స్టోర్ చేయబడ్డాడు. గ్యారంటీగా మనం నిజముగా మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆ పవిత్రమైనటువంటి హృదయంలో ఆయన ఉంటాడు, పరిశుద్ధాత్ముడు అనే విషయాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. మనలో ఉండటానికి ఆయన ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే మరి మనము ముద్రించబడ్డాము. వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా పరిశుద్ధాత్ముడు మనం కలిగి ఉన్నామా, ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నామా అనేటువంటి ఒక ప్రశ్న ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా ఉంది. నేను చదువుతున్నాను, వినండి. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అవుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాను. కనుక ఎప్పుడు సున్నతి పొందాడు అని మనం గుర్తించినట్లయితే, అప్పటికి సున్నతి పొందలేదు అబ్రహాం, కానీ ఆయన నీతి వలన ఈ యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. కనుక సున్నతి లేకపోయినా కూడా, లేని వారికి కూడా ఆయన వారసుడు, అంటే పితరుడు అయ్యాడు. మనమందరం కూడా అబ్రహామునకు వారసులమయ్యాం. కనుక ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకని గలతీ పత్రికలో కూడా ఉన్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాలకు అన్నిటికీ మనం వారసులము అని చెప్తూ ఉన్నాడు. కనుక we become the heirs of all the blessings from Abraham. కనుక అబ్రహాం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి మనము వారసులమై ఉన్నాం. ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మనము రక్షించబడినప్పుడే ఈ ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. కనుక అప్పటి నుండి మనం ఏమంటారంటే, దేవుని యందు విశ్వాసులు అని అంటారు, రక్షించబడినటువంటి వారు అని మనల్ని పిలుస్తారు. ఆ పిలుపు మనల్ని పిలిచేటప్పుడు నిజంగా మనం ఆ పిలుపుకు యోగ్యులమా?
ఒక్కరికొకరు మనం ప్రశ్నించుకుంటే మన హృదయంలో నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అంటే ఎక్కడైనా పని చేసినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని ట్యాక్స్ ఇస్తారు కదండి. ఇవి ఈ రోజుల్లో చాలామందికి కంపెనీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ కంపెనీ దాంతో ఐడి కార్డ్స్ ఇస్తారు. ఐడి కార్డు మీద వాళ్ళ యొక్క నంబర్ కానీ వాళ్ళ గుర్తింపుకు ఇచ్చేటువంటి నంబర్ ఉంటుంది. ఖైదీలకు కూడా అంతే, ప్రిజనర్స్ కూడా అంతే. జైల్లో వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకు ఒక నంబర్ ఇస్తారు, ఖైదీ నంబర్ అంటారు దాన్ని. కనుక ఆ విధంగా ఐడెంటిటీ అందరికీ ఉంటుంది. ఏ కంపెనీలో పనిచేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనము భారతీయులము మరి ఫారిన్ కంట్రీస్ వెళ్ళినా కూడా మనం అక్కడ చెప్పుకునేటువంటిది ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చాము, బిహెచ్ఎల్ నుంచి వచ్చాము అని చెప్పుకోము. వీఆర్ ఇండియన్స్ ఏమని చెప్తామంటే మనం భారతీయులం అని చెప్పుకుంటాం. కనుక ఆ విధంగా ఎప్పుడైతే మనము రక్షణ పొందుకొని ఉంటామో అప్పుడు దేవుని బిడ్డలుగా మనము ముద్రించబడ్డాము. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము ముద్రించబడ్డాము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఏదైనా మనం వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు కొన్నటువంటి వారి పేరు ఉంటుంది. వెహికల్ కొనుక్కుంటే ఎవరి పేరు మీద మీరు కొనుక్కుంటున్నారు ఆయన పేరు రాయాలి దాని మీద. కనుక ఆ విధంగా ఐడెంటిటీ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది అన్నమాట. కనుక ప్రతి ఒక్కరికి కూడా పుట్టినప్పుడు ఒక సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, మరి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యా అర్హతలు పొందుకున్నప్పుడు ఆ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి మనకి. మన పేరు, మనం ఈ యొక్క కోర్స్ చేశాము, ఈ డిగ్రీ సంపాదించుకున్నాము అనేటువంటిది ఉంటుంది. రక్షణ పొందినటువంటి వారికి మన రక్షణ ట్యాగ్ ఉంటుంది అన్నమాట. మనం ముద్రించబడ్డాం. కనుక ఆ ముద్రించబడినటువంటి వారికి మరి ఇతరులకు వ్యత్యాసం ఉంటుంది. రక్షించబడినటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఈలోక సంబంధమైనటువంటి స్నేహాలు, ఈలోక సంబంధమైనటువంటి ఆకర్షణకు లోనైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే నీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. నీవు క్రీస్తు బిడ్డవు కనుక పాపం జోలికి వెళ్ళవు. నువ్వు పాపంతో మరి సహవాసం చేయి, పాపులతో సహవాసం చేయి. వారు ప్రత్యేకించబడినటువంటి వారుగా నువ్వు ఉంటావన్నమాట. కనుక ఆ విధంగా మనం ముద్రించబడ్డాము ఈ లోకంలో. సో వేరెవర్ యు గో, నువ్వు ఎప్పుడు మనకి చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు, మనకు నొసటి మీద ఏముండదండి, గుర్తుండదు కదా. ఆ గుర్తుండకపోతే మీరు క్రైస్తవులాగా ముస్లిమ్స్ అని అడుగుతారు. మొట్టమొదటిగా మనల్ని అడిగేది ఏంటంటే ముస్లిమ్స్ అని అడిగారు. ముస్లిమ్స్ ఎందుకంటే బుర్కాలు వేసుకుంటారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ మనల్ని ఏమడుగుతారు, మీరు క్రైస్తవులాగా, దాట్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నువ్వు ముద్రించబడ్డావు దేవుని బిడ్డగా. కనుక నువ్వు దాని విషయం అతిశయపడాలి. నేను దేవుని బిడ్డను అని చెప్పుకోగలుగుతున్నామా? మనం కూడా అన్యుల వలె జీవిస్తున్నామా? అన్యుల ఆచారాలను పాటిస్తున్నామా? అన్యుల వలె మనం కూడా జీవిస్తున్నామా? అన్యులతో మనం సహవాసం చేసి వారు ఏ విధంగా చేస్తున్నాం మనం కూడా ఆ విధంగానే చేసి వారితో కలిసిపోతున్నాం. కనుక వారి సహవాసము మనం చేయకుండా మనల్ని మనము ప్రత్యేకించుకోవడానికి మనం ఇష్టపడాలి. కనుక వారి పేర్లు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా. ఆ విధంగా మనకు ముద్రించబడుతున్నాం. ఆ ముద్రించబడినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు బానిసలకు కూడా గుర్తింపు ఉంటుందండి. ఒక పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే బానిసలుగా వాళ్ళని కొన్ని వెండి నాణ్యాలు ఇచ్చి కొనుక్కుంటారు. యోసేపును 20 వెండి నాణ్యాలు ఇచ్చి కొనుక్కున్నారు. యేసు ప్రభువును 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఆ బానిసలుగా ఉండటానికి అప్పు తీసుకున్నాడు. ఎవరి దగ్గర? యూదా ఇస్కరియోతు, యూదా పెద్దల దగ్గర తీసుకున్నాడు. కానీ మరి ఆ యొక్క బానిసలుగా ఉండటానికి ఆ యజమాని ఏం చేస్తాడంటే డబ్బులిచ్చి కొనుక్కుంటాడు. ఆ తర్వాత తనతో కూడా ఉండటానికి ఆ యొక్క యజమానిని విడిచిపెట్టకుండా నేను ఇక్కడే ఉంటాను, మరి నేను విడిచిపెట్టను, 7వ సంవత్సరంలో వారిని విడుదల చేయాలి అని అనుకున్నప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే ఆ తలుపు దగ్గర తీసుకొని ఆ యొక్క తలుపు యొక్క ఆ దీంట్లో ఒక మేకు పెట్టి ఆ యొక్క చెవిలో ఒక రంధ్రం చేస్తాడనమాట.
అంటే ఏంటి? పర్మనెంట్గా నీవు నాకు బానిస. సో వీ బికమ్ ద పర్మనెంట్ స్లేవ్స్ టు గాడ్. దేవుని యొక్క బిడ్డలుగా మనం ముద్రించబడాలంటే మనకు గుర్తు ఉండాలి. మనకు గుర్తు, క్రైస్తవులుగా మనం ముద్రించబడాలి. మనకు చాలామంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందండి, ఫ్యాషన్ అయిపోయింది. బొట్టు పెట్టుకోవటం ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది వీడియోలో కూడా పాస్టర్లు కూడా చెప్తున్నారు, రంజిత్ తౌఫీక్ గారు చెప్తున్నారు, సిలువ కొట్టు పెట్టుకోవచ్చు స్త్రీలు అని. మన భారతీయులం కాబట్టి భారతీయ సాంప్రదాయాన్ని బట్టి మన సిలువ గుర్తులు వేసుకోవచ్చు అని చెప్తున్నారు. కనుక మనం ఆత్మ చేత ముద్రించబడ్డాము. మనం ముద్రించబడి వీఆర్ ప్రింటెడ్. మన యొక్క ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద హెయిర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ప్రతి ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉన్నాం. దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మనదే. ఆ విధంగా దేవుడు మనకు ముద్రించుకొని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడాలి. మరి రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ హిస్ బాడీ. ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటున్నామో అప్పుడు దేవుని యొక్క మరి అనుగ్రహించినటువంటి ఆ వల్ల కట్టడలోకి మనం వస్తున్నాం. రక్షించబడకుండా బాప్తిజం తీసుకోకుండా మరి సంఘములో ఏ సేవకుడు కూడా వారికి బాప్తిజాన్ని లేకుండా ప్రభు పనులో పాలు పొందడానికి మరి వాళ్ళు అనుమతించారు. చెప్తూ ఉంటారు దైవ సేవకులు, మీరు బాప్తిజం తీసుకుంటేనే, రక్షణ పొందుకొని ఉంటేనే, మీరు మారు మనసు పొందుకొని ఉంటేనే, మరి ప్రతిదినము మీరు పాపాలు ఒప్పుకొని ఆ ముందు రోజు సిద్ధపడి ఆ తెల్లవారి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు బలలో పాలు పొందండి. సో బలలో పాలు పొందడానికి దేవుడు మనకు ఒక యోగ్యతనిచ్చాడు. ఆయన శరీర రక్తంలో పాలు పొందడానికి మనకు ఒక యోగ్యతనిచ్చాడు. అందుకని అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నేనే జీవాహారమును, కనుక నా శరీరమును తిని నా రక్తమును తాగిన వారిని నేను అంచెదినాన లేపుతాను. మీలో మీరు జీవం లేనటువంటి వారు కనుక నా యొక్క శరీరాన్ని తిని నా యొక్క ఆత్మ నా యొక్క రక్తాన్ని మీరు పానము చేసినట్లయితే మీరు జీవం గలవారు అవుతారు. కనుక ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం జీవింపబడుతూ ఉన్నాం. ఆ బలలో పాలు పొందడం అంటే చులకనగా కాదు, సిద్ధపడకుండా కాదు, అనాలోచితంగా కాదు, ఇష్టం ఉన్నట్లు అలవాటుగా కాదు. మనం అక్కడ బలలో పాలు పొందేది ఆయన బలలో ఆయన శరీర రక్తంలో పాలు పొందడానికి దేవుడు మనకు ఆ యోగ్యతనిచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడింది, విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. 54వ వచనం, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. కనుక ఎవరైతే పాలు పొందరో, ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో వారికి నిత్య జీవం ఉండదు. దేవుని యొక్క మాటలు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా చూసినట్లయితే 54వ వచనం చివరి భాగం, అంచె దినమున నేను వానిని లేపుతాను. 6వ అధ్యాయం 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వానిని లేపుతున్నాను. కనుక అంచె దినాన మనం లేవాలి, మనం ఆయనతో కూడా ఉండాలి అంటే మనము బలులో పాలు పొందాలి, ఆయన శరీర రక్తములలో పాలు పొందాలి. ఇంకా కొందరు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైంలే, డిగ్రీ అయిన తర్వాతలే, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాతలే, లేదా వివాహంకి ముందులే మనం తీసుకోవచ్చు అనుకుంటాం. కనుక ఈ యొక్క మనం చేసేటువంటి ఈ యొక్క కుటుంబ జీవితంలో, ఈ సామాజిక జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఎక్కడ కూడా సరిపోదు. ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలనుకున్నా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడు దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, ఎప్పుడైతే నీ వాక్యంతో గుచ్చబడతావు. అక్కడ అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం, వారు హృదయమందు నొచ్చుకొని అని ఉన్నది. వాక్యం వింటే నొచ్చుకోవాలి, నీ హృదయం నొప్పించబడాలి.
అప్పుడు కానీ మారు మనసు రాదు. అప్పుడు కానీ మనం మన పాపం విషయం ఆలోచించము. నేను చేసేదంతా కరెక్టేలే, దేవుడు చూసి చూడనట్లు ఉంటాడులే, దేవుడు కనికరం దేవుడు కదా, ప్రేమించే దేవుడు కదా, క్షమించే దేవుడు కదా, నేను చేస్తూ పోతూనే ఉంటాను, ఇట్లాగే నా పాపంలో నేను జీవిస్తూ ఉంటాను అని అనుకోవచ్చు. ఎప్పుడు చూడండి, ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోడు దేవుడు. పాపాన్ని పాపంగానే ఆయన గుర్తిస్తాడు, పాపానికి శిక్ష విధిస్తాడు. కనుక దాన్ని మర్చిపోవద్దు. కనుక ఎప్పుడైతే నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడే కానీ ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి దేవుడు. ఆయన పాపాన్ని చూసి చూడకుండా ఉండడు, దానికి శిక్షను విధిస్తాడు. కనుక ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం పాలిభాగస్థులమై ఉండాలి. అప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. పరలోకంలో మనకు స్వాస్థ్యము దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడన్నమాట. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనం ఈ ఆత్మను పొందుకుంటామో అప్పుడు మనకు జరిగేది ఏంటంటే, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కృపావరములను మనం పొందుకుంటాం. ఇది ఒక ఆశీర్వాదం. ఇక్కడ ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి. నువ్వు ఆత్మ కలిగి ఉన్నావా? ఈ ఆత్మ వరాల్లో, కృపావరంలో నీకు ఒక్కటైనా ఉండాలి. నేను ఒక భక్తుడిని, నాకు తెలుసు, భక్సింగ్ అంకుల్ విలిగ్రామ్ గారు వారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఈ 9 వరాలు మాకు ఉన్నాయని చెప్తారు. కానీ మనకు ఒక్కటన్నా ఉందా? ఆ 9 వరాల్లో విశ్వాసం ఉంది, బుద్ధివాక్యం ఉన్నది, జ్ఞానవాక్యము ఉన్నది, ఆ విధంగా భాషలు మాట్లాడు, భాషల అర్థం చెప్పేటువంటి ఆత్మ ఉంది. అదేవిధంగా మనం దర్శనాలు చూసేది ఉంది, ప్రవచనాలు పలికేది ఉంది, ప్రవచనాల అర్థాలు చెప్పేటువంటి కృపావరం ఉంది. ఇవన్నీ నువ్వు పొందుకోవాలి. ఏదైనా ఒక్కటైనా ఉందా? ఏదైనా ఒక్కటైనా ఉందా? పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నాం కదా, స్వాస్థ్యంగా మనం పొందుకున్నాం కదా, ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం కదా. కనుక ఒక్కటైనా కృపావరం నీలో ఉందా? అది మనం చూడాలి, ఇతరులు చూడాలి మనలో. అది ఒక సాక్ష్యము మనకి. మనం ఏదైనా చెప్పినప్పుడు అది నెరవేరాలి. మన యొక్క జీవితంలో మల్టిపుల్ చాయిస్ ఉండదండి. క్వశ్చన్ పేపర్స్లో ఈ రోజుల్లో చాలా మటుకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయంటే 4 ఆన్సర్లు ఇస్తారు ఒక ప్రశ్నకి. అలాంటిది ఏముండదు క్రైస్తవత్వంలో. ఒకటే ఉంటుంది ఆన్సర్. అది నువ్వే చెప్పాలి. ప్రభా నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానని దేవునికి చాయిసెస్ ఇవ్వకూడదు. దేవుడు కూడా మనకు ఛాన్స్ ఇవ్వకూడదు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, నన్ను విశ్వసించండి, అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కనుక మనము ఆయన కృపావరాన్ని మనం పొందుకొని ఉండాలి. ఆత్మ చేత మీరు నింపబడినట్లయితే కృపావరములను పొందుకొని ఉండాలి. ఇది ఒక ఆధిక్యత, ఇది ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ మనకి. అదేవిధంగా మనం చూసినట్లయితే రెండవదిగా మనం దేవుని చూసినట్లయితే మనకు ఆత్మ ఫలములు ఇస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుందండి? అక్కడ చాలా 9 ఫలాలు ఉంటాయి. ఆ 9 ఫలాల్లో ఒక ఫలమన్నా నీలో ఉందా? కనుక ఈ ఆత్మ ఫలము అనగా ఒక ఫలాన్ని మనం తీసుకుంటాం. ఆరెంజ్ కానీ లేదా బత్తాయి పళ్ళు కానీ మనం తీసుకుంటే తొనలు ఉంటాయి. అవి ఇట్ ఈస్ వన్ ఫ్రూట్ విత్ డిఫరెంట్ పార్ట్స్. ఆ విధంగానే ఒకే ఫలము, ఆత్మ ఫలము, కానీ దాంట్లో అన్నీ ఉంటాయి. 9 ఫలాలు ఉంటాయి. కనుక అక్కడ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీ పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు చూడలేరు కాబట్టి నేను చదువుతున్నాను. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కనుక ఇవన్నీ ఆత్మ ద్వారా మనకి ఇచ్చేటువంటి ఫలం ఒకటే.
కనుక శ్రేష్టమైనవి దేవుడు ఇక్కడ మనకి ఇచ్చాడు. ఆ ఫలాలు మనలో కనబడుతున్నాయా? ఇతరులకు మనం కనబరుచుకుంటున్నామా? మనం ఎంతవరకు మనం ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉన్నాం? కనీసం ఒకటన్నా ఉందా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒకసారి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభా నిజంగానే నాలో ఒక్కటి కూడా లేదు ప్రభా అని ఒప్పుకో. కనుక ఇది కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలంలోనే ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఇవన్నీ పొందుకున్నప్పుడే మనము పరలోకానికి చేరగలుగుతూ ఉంటాము. కనుక ఆ విధంగా మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాటలు కొన్ని మనం గమనించినట్లయితే మరి అనేకమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఈ విధంగా మనం ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు హెవెన్లీ బ్లెస్సింగ్స్ అనేవి మనము దేవుని చిత్తమైతే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. కనుక ఈ విధంగా మరి కొన్నిసార్లు మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాను. కనుక ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదవాలని నేను కోరుతూ ఉన్నాను. నేను చదువుతాను, మీరు దయచేసి చూడాలని మిమ్మల్ని కోరుతున్నాను. 13వ అధ్యాయం. మన యవనస్తులు వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. 13వ అధ్యాయంలో మరి అక్కడ చూసినట్లయితే ఒక క్రూర మృగం వస్తుంది. ఆ తర్వాత అది దాన్ని పలకటానికి చెడు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటుంది, దూషణ మాటలు మాట్లాడుతుంది. యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు అవన్నీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. అది గాయపరచబడుతుంది. అది దాని తర్వాత ఇంకో మృగం వస్తుంది. ఆ మృగం వచ్చి బాగుపడినటువంటి ముందు వచ్చినటువంటి మృగము మరి ఇంకా చాలా క్రూరమైనటువంటి మృగం అన్నమాట. కనుక అదేం చేస్తుందంటే ముందు ఉన్నటువంటి మృగంలాగా ఒక ప్రతిమను చేస్తుంది. ఏం చేస్తుందండి? ఒక ప్రతిమను చేస్తుంది. అంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఈ సీజన్ కదా, ఇప్పుడు ఈ వారంలో మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తాం. కనుక అటువంటి పెద్ద విగ్రహం ఒకటి చేస్తుంది అన్నమాట. మట్టితోనే చేస్తుంది, కానీ దానికి ప్రాణం వస్తుంది. 13వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. అయితే ఆ యొక్క ప్రతిమ మాట్లాడుతుంది, దానికి జీవనం వస్తుంది, ప్రాణం వస్తుంది. అప్పుడు అందరూ నమ్ముతారా లేదండి? దేవుడు అని నమ్ముతారా? నమ్మరా? నమ్ముతారు. ఈ ప్రతిమనే మాట్లాడుతుంది, ఎంత విచిత్రమో అని అన్నారు. అందరూ దాని ఇది జరగబోతుంది, ఇది జరుగుతుంది కూడా. ఎప్పుడు జరుగుతుంది అంటే అది సంఘం ఎత్తబడిన తర్వాత ఆ యొక్క మహాశ్రమల కాలంలో జరుగుతుంది. కానీ దాని పేరు వేసుకోవాలి. ఆ మృగము పేరైనను దాని పేరిట కలిగినటువంటి సంఖ్య అయినను వేసుకోవాలి. అంటే దాని సంఖ్య ఏంటంటే 666, 666 నంబర్. ఆ దాని మీద కుడి చేతి వైపున కానీ నొసటి మీద కానీ ఈ గుర్తు వేసుకోవాలి. ముద్రించబడటం గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు. కనుక రాబో దినాల్లో జరిగేటువంటి విషయాలు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో ఈ యొక్క 666 అనేటువంటి చిప్ వచ్చిందంట. ఆల్రెడీ అది ఇక్కడ రిస్ట్ దగ్గర పెడుతూ ఉన్నారు, బ్లడ్ సెల్లో అది ఇన్సర్ట్ చేస్తున్నారు. అది ఉంటేనే రాబో దినాల్లో ట్రిబ్యులేషన్ పీరియడ్లో శ్రమల కాలంలో క్రయ విక్రయములు చేయటానికి అది మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, స్వైప్ కార్డ్ అని. ఏదైనా కంపెనీలకు వెళ్తే ఆ ఐడి కార్డు స్వైప్ చేస్తేనే వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మెట్రో స్టేషన్స్లో కూడా పెట్టారు అది. మనం ఆ టోకన్ ఇట్లా అంటేనే మనం తెలుసుకుంటాం. ఆ విధంగా ఈ 666వ సంఖ్య రాబోతుంది. అది వేయించుకుంటారా మీరు? అది ఆ సాధారణ సంఖ్య నొసటి మీద వేసుకోవాలి. అందుకని బొట్టు సంగతి నేను మీకు చెప్పాను. నీ నొసట ఏ గుర్తు ఉండకూడదు, అప్పుడే ఆ గుర్తు నీకు పడుతుంది, దేవుడి గుర్తు నీకు పడుతుంది. ఒకవేళ ఆల్రెడీ మరి సాయితాని గుర్తు 666 ఉండి అన్యుల ఆచారంలో ఉండేటువంటి ఏ గుర్తు అయినా నీ నొసటి మీద ఉంటే దేవుని ముద్ర నీకు రాదు.
ఆ తర్వాత లేవి కాండంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని లేవి కాండం 19వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. ఎవరెవరికి ఇక్కడ పచ్చబొట్లు ఉన్నాయో చూడండి. అరచేతుల్లో, ఈ చేతుల మీద, వీపు మీద, ముఖం మీద అన్నీ వేసుకుంటున్నారు. మనం యూట్యూబ్లో చూస్తే అయితే ఒక ఆయనకు శరీరం అంతా ఉన్నాయి పచ్చబొట్లు. అసలు చెయ్యే కనపడతలేదండి, చర్మమే కనపడట్లేదు, అన్ని పచ్చబొట్లే. వీపంతా పచ్చబొట్లే, చేతులు కాళ్ళన్నీ పచ్చబొట్లే. పచ్చబొట్లు ఈ శరీరంలో, ఈ దేహం మీద ఉండకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి ఎవరికైనా ఉంటే మీరు రబ్ చేసుకోండి. అది సర్జరీ చేసినా రిమూవ్ చేయండి. ఆ పచ్చబొట్లు ఉంటే మీరు పరలోకాన్ని చేర్చబడరు. నేను అందుకనే చెప్తున్నాను. ఆ పచ్చబొట్లు పొడిపించుకోవటం, టాటూస్ వేసుకోవటం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. యవనస్తులు మరీ ముఖ్యంగా దీనికి అలవాటు పడిపోతున్నారు. కనుక జాగ్రత్తగా మనం ఉండాలి, పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ఇది దేవుని బిడ్డలకు వేయబడినటువంటి ముద్ర. 7వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. కొంచెం నాకు అక్షరాలు సరిగ్గా కనపడలేదు, తప్పు చదివితే కొంచెం క్షమించండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. 4 దూతలంట 4 వైపుల నుండి, ఆ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో ఆ వాయువులను బిగబట్టుకుంటున్నారంట. అర్థమవుతుందండి? కనుక ఈ రోజుల్లో మనకు జరిగేది ఏంటి? ఎంత గాలి ఉన్నా మనకు గాలి సరిపోవట్లేదు. ఏసీలు ఉన్నా మళ్ళీ మనకు గాలి సరిపోవట్లేదు అని అంటున్నాం. ఫ్యాన్లు ఉన్నా ఫ్యాన్లు గాలి మనకు సరిపోవట్లేదు అంటున్నాం. అంటే ఇది జరుగుతుంది. వాయువులను పట్టుకోవడానికి దేవుని దూతలు అక్కడ ప్రతి ఒక్క దిక్కులో ఉన్నారు. ఆ దూతలతో ఇంకో దూత చెప్తుందంట, 2వ వచనంలో చూడండి. మరియు సవిజీవుడకు దేవుని ముద్రను వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమిని సముద్రములకు హాని కలుగ చేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, అంటే ఒక దూత 4 దూతలతో చెప్తున్నటువంటి మాట, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పి, హాని చేయవద్దని చెప్తుంది. ఎందుకు? దేవుని ముద్ర వేయటానికి ఒక దూత బయలుదేరింది. దేవుని ముద్ర ఎవరికి వేస్తారు? నేను ఇందాక చెప్పాను, రక్షణ ముద్రను కలిగి ఉండాలి. క్రైస్తవుడు అనే ముద్ర నీకు ఉండాలి. విశ్వాసి అని ముద్ర ఉండాలి. నీతిమంతుడవు అని నీకు ఉండాలి. దేవుని బిడ్డవు అని నీవు ముద్రించబడాలి. అది మనకు తెలియకుండానే మన నొసటి మీద దేవుడు ముద్రించబోతున్నాడు. ఆల్రెడీ దూత బయలుదేరింది. కనుక మనం సెన్సస్ తీసుకునేటప్పుడు, జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు, ఏదైనా లెక్కలు రావాలంటే, ఎలక్షన్ కార్డ్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఒక వరుస నుండి వస్తూ ఉంటారు కదా. కనుక మన ఇల్లు ఒకవేళ దాటిపోతే తిరిగి వస్తారా మనం? ఆ దూత వెళ్ళిపోతుంది. మన యొక్క గుంపాన్ని దాటిపోయి తిరిగి వస్తుందా ముద్ర వేయటానికి? ఆ దూత ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? ఏ సమయంలో వస్తారో తెలుసా? ఈ ఇంట్లో ఇంత 4 రక్షించబడిన వారు ఉన్నారు అని ఆ దూతకు తెలిస్తే 4కి వేసి వెళ్ళిపోద్ది. 5వ వ్యక్తి అక్కడ రక్షించబడకుండా ఉంటే 5వ వ్యక్తికి ముద్రించకుండా వెళ్ళిపోతాడు. కనుక నీ కుటుంబము దేవుని కొరకు ముద్రించబడినటువంటి కుటుంబంగా ఉండాలి. అందరూ రక్షించబడి ఉన్నారా? తల్లిదండ్రులు రక్షించబడి ఉండాలి, పిల్లలు రక్షించబడి ఉండాలి. ఏ ఒక్కరు కూడా మిగులబడకుండా ఉండాలి.
అందరూ ముద్రించబడాలి. దేవుని ముద్ర కలిగి ఉండాలి. దేవుని ముద్ర ఇక్కడ ఉందా? సాతాను ముద్ర అంటే మనకు 666 అని చెప్పాను, కానీ దేవుని ముద్ర ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. మనల్ని ముద్రించుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక ఈ ముద్ర కలిగినటువంటి వారే రేపు ప్రభు మేఘారూఢుడై వచ్చినప్పుడు మనం ఆకర్షించబడతాము. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకా మన పాపంలో మనం కొనసాగుతుంది, చెడు అలవాట్లో, చెడు సహవాసాల్లో, మరి ఇంకా ఈ లోకానుసారంగా మరి సినిమాలు, షికార్లు, మరి ఈ విధంగా తాగుడు, సిగరెట్లు, వ్యసనాలకు బానిసలైపోయి చర్చికి దూరంగా వాక్యాన్ని చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉంటాం ముద్రించబడకుండా. యూ హ్యావ్ టు బి సీల్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తము చేత నువ్వు ముద్రించబడాలి. దేవుని ఆత్మ చేత నువ్వు ముద్రించబడాలి. దేవుని వాక్యం చేత నువ్వు ముద్రించబడాలి. లేకపోతే తప్పిపోతావు. లేకపోతే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండవు. సంఘంతో నువ్వు ఏకీపించి ఆ యొక్క, నేను పోయినసారి చెప్పాను, ఆయన శరీరంలో అవయవులై ఉండాలి. నేను ఎక్కడో ఉంటాను, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఎప్పుడో నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, సంఘానికి అనుకోవడానికి లేదు. యు ఆర్ బౌండ్. దేవుని యొక్క శరీరంలోనికి నువ్వు అతకబడి ఉన్నట్లు అన్ని కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనాలి. ఈ సంఘం నాది అనుకోవాలి. ఈ సంఘము ఎవరో కట్టించారు, వాళ్ళు కట్టించారు, వాళ్ళది ఇది అనుకోవడానికి లేదు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్. అది ఏంటంటే యేసు ప్రభు యొక్క శరీరమై ఉన్నది. కనుక నువ్వు ముద్రించబడాలి, లేకపోతే విడవబడతావు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మీ గృహాల్లో ఎవరైనా పచ్చబొట్లతో ముద్రించబడి ఉంటే, వేరే గుర్తులు ఏవైనా ఉంటే మరి జాగ్రత్తగా వాటన్నిటినీ తీసివేసి ఆత్మ చేత ముద్రించబడాలని మీరు కోరుకోవాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని మారు మనసు అనుభవంలోకి నడిపించాలి, రక్షణ అనుభవంలోకి నడిపించాలి. ఆ విధంగా మనము మరి నడిపించబడాలి, ముద్రించబడాలి అని మనం కోరుకున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. ఇక్కడ నువ్వు రక్షించబడితే వెంటనే నీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. కనుక మరి ఆ పాటలు మనం చాలా బాగా పాడతాం కదండి. పాటలు ఉంటే మరి సమాధి కార్యక్రమాల్లో ఆ పాటలు మనం బాగా పాడుకుంటాం. అంచెదీనమందు దూత కూరను దుచ్చుండగా, నిత్య వారసపు తెల్లవారగా, రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా, కృపనందు వారి పేర్లు పిలుచుచుండగా, నేను కూడా చేరియుందును నచ్చుండ. నీ పేరుందా జీవగ్రంథంలో? రక్షణ పొందుకొని ఉంటే ఉంటుంది. దేవుని ఆత్మ చేత ముద్రించబడితే ఉంటుంది. వాక్యానికి లోబడి నీ జీవితాన్ని సరి చేసుకుంటే నీకు ఆ యొక్క జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. కనుక ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. కనుక ఊరికే పాట పాడేసుకోవటం కాదు, నేను కూడా ఉంటాను అని అనుకొని పాడడం కాదు. నిజంగా నువ్వు ఉంటావు. నీ పేరు ఉందా జీవగ్రంథంలో? జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండవు. చివరికి తీర్పు సమయంలో నువ్వు అగ్నిగుండంలో పడద్రోయబడతావు. కనుక ఆ యొక్క రక్షణలోనికి వచ్చినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఆ జీవగ్రంథంలో ఉండేటువంటి వారికి దేవుడు పునరుత్థాన శక్తిని ఇస్తాడు. ఏమిస్తాడండి? ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పవర్ ఆఫ్ రెజరెక్షన్. కనుక యేసుప్రభు నీవు అంగీకరించినప్పుడు, యేసుప్రభు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో నీవు కూడా లేస్తావు. నీవు కూడా సమాధిలో నుండి లేస్తావు. కనుక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51 నుండి 54 వరకు మనం చదువుకున్నట్లయితే, కడపూరం రోగును, నువ్వు ఎప్పుడైతే రక్షించబడి ఉంటావో, నీ పేర్లు ఎప్పుడైతే పిలువబడుతూ ఉంటాయో, ఆ కడపూర నీకు వినబడుతుంది. ఆ సమాధిని తెచ్చుకొని నీవు లేచి మధ్యాకాశంలో యేసుప్రభువుని కలుసుకోవడానికి నువ్వు వెళ్తావు అక్కడికి. యూ విల్ గెట్ ద పవర్ ఆఫ్ రెజరెక్షన్.
ఆ యొక్క శక్తిని మనం పొందుకొని ఉన్నామా? నేను కూడా లేస్తాను. మనం చాలా ప్రసంగాలు వింటాం చనిపోయినప్పుడు. క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసం, నిరీక్షణ ఏంటంటే దేర్ ఈజ్ లైఫ్ బియాండ్. కనుక మనం మరణించినా కూడా తిరిగి మనం బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విశ్వాసం మనకి ఇచ్చాడు, మనకు చూపించాడు. ఆయన తిరిగి లేచి మరణం మీద ఆయనకు జయం ఉంది. ఆ జయాన్ని మనకు కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో, ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నువ్వు ముద్రించబడతావో, ఎప్పుడైతే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుందో, యూ విల్ గెట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆధిక్యత నీకుందా? ఈ రోజున గ్రంథమందు వ్రాయబడని ఎడల ఏమవుతుందండి? అగ్నిగుండములో పడద్రోయబడుదురు. మరి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మీరు చదవండి. ఇంటికి వెళ్ళాక ఈ భాగాలు మళ్ళీ చదవండి, బైబిల్ స్టడీ చేయండి. ఊరికే వెళ్ళి కథల్లాగా మిరకల్స్ చదవద్దండి. దేవుడు చేసినటువంటి అద్భుతాలు మాత్రమే చేయద్దు. ఆ అద్భుతాలు నీ జీవితంలో, నీ యొక్క జీవితంలో జరగాలని కోరుకోండి. నీవే ఒక ఉదాహరణగా ఉండాలి, ఒక సాక్షిగా ఉండాలి. అవన్నీ బైబిల్లో మాత్రమే కాదు, నీ జీవితంలో అన్వయించుకొని అవి నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఊరికే వచ్చి అలవాటుగా ఆదివారం క్రైస్తవులుగా వచ్చి వెళ్ళిపోవటం కాదు. నువ్వు యేసు ప్రభు యొక్క రక్తము చేత ముద్రించబడ్డావు. ఒక్కసారి ఈ యొక్క మాటను మనం ఒక్కసారి ఎవరికి వారే మనం అడుగుదాం. ప్రభువా, నా యొక్క పేరు జీవగ్రంథంలో ఉందా? నిజంగానే పాపంలో పుట్టని పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఒక్క మనిషి యొక్క పేరు జీవగ్రంథంలో నుండి తుడుపు పెట్టబడింది. ఎవరో చెప్తారా? మీరు అంత బాగా చదువుతున్నారనమాట. వాక్యం అహరోను పేరు తుడపబడ్డది. ఎందుకో ఆ యొక్క ప్రజల యొక్క మాటను విని ఆయన అక్కడ దూడను చేసి దాన్ని వాళ్ళు పూజించినట్లుగా వారికి అప్పచెప్పాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? నువ్వు అహరోను పైకి రండి, ఆయన పేరు నేను తుడుపు పెట్టేస్తున్నాను జీవగ్రంథంలో నుండి అని చెప్పినప్పుడు ఎవరు ప్రాధేయపడ్డారండి? మోషే ప్రాధేయపడ్డాడు. నీవు నా పేరు తుడిపే పెట్టు, కానీ మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి అహరోను నువ్వు క్షమించు, నువ్వు తిరిగి ఆయన పేరు జీవగ్రంథంలో రాస్తేనే నేను మా ప్రజల దగ్గరికి వెళ్తానని ఒక సవాల్ చేశాడు దేవుడి దగ్గర. ప్రభా, ఈ రోజున నా పేరు, నా పిల్లల పేరు జీవగ్రంథంలో రాయి ప్రభా అని మనము మొరపెట్టుకోవాలి. మోషే వంటి ఆ సాత్విక మనకు కావాలి. కనుక నా కుటుంబం యొక్క పేరు రావాలి. ఇప్పుడు ఫ్యామిలీ ఈ సర్టిఫికేట్ ఇస్తున్నారు కదండి, మన ఫ్యామిలీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పేర్లు ఉండాలి. ఆ విధంగా జీవగ్రంథంలో కూడా నీ ఫ్యామిలీ సర్టిఫికేట్ నువ్వు పొందుకొని ఉండాలి. అందరూ రక్షించబడ్డారా? ఊరికే పేరుకు మనం బాప్తిజం తీసుకొని ఉన్నామా? పేరుకు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామా? నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా? అలవాటు క్రైస్తవులుగా ఉన్నామా? సాక్ష్యం లేనటువంటి క్రైస్తవులుగా ఉన్నామా? ఒకసారి ఎవరికి వారే మనం పరీక్షించుకున్నాం. యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నీవు యేసు ప్రభు యొక్క ఆత్మ చేత ముద్రించబడ్డావు. ఆ ఆత్మ ఫలాలు నీలో ఉన్నాయా? రక్తము నీ మీద ఉందా? రక్తము ముద్రలు నీ మీద ఉండాలి. అందుకని పౌలు చెప్తున్నాడు, ఆ యేసు ప్రభు పొందినటువంటి శ్రమలలో ఏవైనా కొదవగా ఉంటే అవి నా శరీరం ముందు నెరవేరాలని నేను కోరుకుంటూ నన్ను నేను శ్రమపరుచుకుంటున్నాను. కనుక దేవుని కొరకు మనం శ్రమపడటానికి మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆత్మ చేత మనం ముద్రించబడాలి. సంఘంలో పేర్లు ఉండటం, మెంబర్షిప్ ఉండటం కాదు, జీవగ్రంథంలో మెంబర్షిప్ ఉండాలి. జీవగ్రంథంలో మెంబర్షిప్ ఉంటే నేను అక్కడికి వెళ్ళగలను, ఎంట్రీ ఉంటుంది. కనుక దయచేసి ఈ మాటలు గుర్తించి ఎవరికి వారే పరీక్ష చేసుకొని, ప్రభా నేను నీ ఆత్మ చేత ముద్రించబడాలి. ఇన్ని దినాలు ప్రభా నేను అవినీతిగా జీవించాను, అలవాటు క్రైస్తవుడిగా జీవించాను, ఆచార క్రైస్తవుడిగా నేనున్నాను, పేరుకు క్రైస్తవుడిగా జీవించాను.
ప్రభా నన్ను క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. తనలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారే. ఆ తర్వాత మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. కృప కలిగినటువంటి దేవుడు, ఈ దినమున తండ్రి మీరు సంఘంతో మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. ఈ వాక్యం చేత మేమందరం కూడా బలపరచబడాలి ప్రభా. నీ ఆత్మ చేత మీరు ముద్రించబడాలి ప్రభా. నీ రక్తము ముద్రలు మా మీద ఉండాలి ప్రభా. నీవు మమ్మల్ని కడిగేవని తండ్రి ప్రభా. నీ రక్తము ప్రభా మా మీద ప్రోక్షించండి ప్రభా. నీ రక్తం ఇచ్చి ప్రభా ఆ క్రయదానాన్ని మీరు చెల్లించారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ చేత, నీ వాక్యం చేత తండ్రి ప్రభా నాయన నీ యొక్క రక్తం చేత మమ్మల్ని ముద్రించండి. జీవగ్రంథంలో మేము ఉంచడానికి మీరు కృప చూపండి ప్రభా. నాయన తండ్రి ప్రభా కడబోలు రోగినప్పుడు నాయన తండ్రి మృతులు అక్షయులుగా లేపబడతారన్నావు ప్రభా. అటు రీతిగా తండ్రి మాకు మేముగా తండ్రి ఆ బోరు శబ్దం విన్నప్పుడు నాయన విని నాయన తండ్రి జీవంలోనికి రావడానికి, నీ ఎత్తబడే సంఘంలో ఆకర్షణలో మైగారుడిగా నీవు వచ్చినప్పుడు నిన్ను కలుసుకునేటువంటి యోగ్యతను ప్రభా మా అందరికీ మీరు దయచేయండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘము బలహీనంగా ఉండకుండా ఆత్మలో ఎదిగినట్లుగా, వాక్యంలో ఎదిగినట్లుగా, వాక్యానికి లోబడినట్లుగా, వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా మీ కృపను గ్రహించమని ప్రార్థిస్తుంది. నన్ను కూడా ప్రభా నాయన బలహీనరాలైనటువంటి నన్ను కూడా మీరు బలపరిచి నిలబెట్టుకున్నందుకై మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తుంది. ఈ కొద్ది విన్నపం యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.